ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నన్ను నువ్వు తండ్రిగా భావిస్తే ఈ గురువారం రోజు శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండు అని బాబాగారు మనతో ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ నాకు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను రేపు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి, కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే కనుక ఈ గురువుగారి దగ్గర చూపించుకోండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువుగారు. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు, నాగదోషం, కుజదోషం, సంతానం ఆలస్యం కావడం, ఇంకా వివాహం ఆలస్యం కావడం, ఉద్యోగం రాకపోవడం, ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే కనుక గురువుగారికి ఒకసారి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నువ్వు నన్ను ఒక తండ్రిగా భావిస్తే ఈ సందేశం నీ చెవిన పడుతుంది. ప్రాప్తం ఉంటేనే నువ్వు ఇది వినగలుగుతావు. తప్పకుండా గురువారం రోజు వచ్చేటువంటి శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండు. మనసును సంతోషపరిచేలా చేయబోతున్నాను. ఇక మీదట ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావని నీకు నేను హామీ ఇస్తున్నాను. బాబా, నా జీవితంలో ఒక మంచి అవకాశాన్ని కల్పించు, నా జీవితాన్ని ఒక మంచి దారి చూపించబోతున్నాడు అని నీవు అనుకుంటావు. అలా అనుకున్నప్పుడు నిజంగా నా దగ్గరే పదే పదే ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉంటున్నావు కదా. అందుకైనా సరే నీకు మంచి మార్గాన్ని, మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని ఖచ్చితంగా నేను నీకు ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు. నువ్వు అందుకున్నదంతా కూడా గొప్ప విజయంలా మంచిగా ఉండే విధంగా నీ తెలివి ద్వారా నీకు కావలసినది నువ్వు సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను నీకు కల్పించబోతున్నాను. ఇక అన్నీ నీకు అనుకూలంగా చేయబోతున్నాను. నేను నీకు చేస్తానని వాగ్దానం కూడా చేస్తున్నాను. అది నా బాధ్యత. నిజాయితీగా ఉండేవారికి మంచి దారిని చూపించుకుంటూ ఉంటాను. నీకు అండగా ఉన్నటువంటి నేను ఎలా నిన్ను కాపాడుకోకుండా ఉంటానో చెప్పు. నీ గెలుపును కూడా ఓర్వ లేకుండా నిన్ను తక్కువ చూసేటువంటి మనుషుల యొక్క తత్వం గురించి నీకు తెలిసిందే కదా. ఇక అలాంటి వారి గురించి నువ్వు దిగులు పడనవసరం లేదు. ఏదైనా నువ్వు వారి గురించి తలుచుకొని వారిని కష్టపడుతూ నువ్వు ప్రతి క్షణం కూడా నువ్వు నీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాలని ఎన్నో రోజుల నుండి కలలు కన్నావు చూడు. ఆ కలలన్నీ కూడా నిజమయ్యే విధంగా గొప్ప అవకాశాన్ని నీకు నేను అందించబోతున్నాను. నీకు మానసిక బలాన్ని కూడా అందించబోతున్నాను. నువ్వు ఆలోచించు. నీ బాధ్యతలన్నీ కూడా నీకు ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుకు వస్తూ ఉంటాయి కదా. ఏ రోజు ఏ పని చేయాలో అది చేస్తూ ఉండు. నీకు అండగా నేను తప్పకుండా ఉంటాను. నీకు చేయూతను ఇస్తూ ఉంటాను. నీ జీవితంలో నమ్మకాలు మాత్రం ఎప్పుడూ కూడా నేను వదులుకోవద్దు. ఏం జరిగినా కూడా అంతా సరిగ్గా అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని పెంచుకొని నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఇతరులను బాధ పెట్టే విధంగా, ఇతరులు ఏమాత్రం కష్టపడే విధంగా ఏ పని కూడా నువ్వు చేయవనని, నువ్వు నన్ను తలపెట్టినటువంటి పని నీకు ఎవరికి కూడా బాధ కలిగించనని నిన్ను సంతోషపెట్టే విధంగా మంచి దారిలో నడుస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక నీకు ఏం కావాలో ఈ సాయి చూసుకుంటున్నాడు. ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తాడో అలాగే నీ కష్టం కూడా అలాంటిదే అని అనుకో. అలాగే ఇతరులకు ఏమాత్రం సంతోషం కలిగించేటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా అతి త్వరలోనే నీకు కూడా అదే జీవితం వస్తుందని నమ్మకాన్ని పెంచుకో. నువ్వు అనుకున్నది జరిగేది నీ ఆలోచనను బట్టి ఉంటుంది. కాబట్టి నీ ఆలోచన విధానాన్ని సరిగ్గా ఉంచుకో. నీ సంతోషం నిరంతరం శాశ్వతంగా ఉండేలా ఒక మంచి పనిని నువ్వు ఆరంభించావు కదా,
దానికి నమ్మకం మాత్రమే ఒక పెట్టుబడిగా పెట్టుకో. దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టం రాదు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సొమ్మైనా కానీ ఎవరికైనా కానీ దాన ధర్మంగా ఇవ్వు. అవి నీకు గొప్ప విలువైనటువంటి మంచి జీవితాన్ని తప్పకుండా నీకు ప్రసాదించేటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అలాగే నువ్వు చేసేటువంటి కష్టాన్ని నువ్వు చెయ్యి. నువ్వు శ్రమ పడితే బాగా శ్రమించి ముందడుగు వేస్తే అందుకు నీకు సహకారంగా నేను 100 అడుగులు వేస్తాను. కాబట్టి నువ్వు మంచి స్థితికి రావాలనే కదా నీ లక్ష్యం అంతా కూడా. అది తప్పకుండా నీ ప్రకృతితో పాటు ఈ బాబాకి కూడా సహకరించబోతున్నాడు. అలా చేసి నువ్వు మంచి జీవితాన్ని పొంది మురిసిపోవాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? నీ జీవితం అంతా కూడా సంతోషంగా ప్రతిక్షణం ఆనందంగా గడిపేందుకు, ఆనందంగా జీవించాలని మాత్రమే నువ్వు ఆలోచించాలి. దానికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. నీ జీవితంలో అన్నిటినీ కూడా నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలా నీ బాబాను నేను ఆశీర్వదించాలి. ఇస్తాను కదా. నువ్వు ఎదురు చూసేటువంటి ప్రతి విషయం గురించి నీకు నేను జరిగేలా చేస్తాను. మంచో చెడో నీ మనసుకు తగ్గట్టుగా ఉండు. చేసినటువంటి తప్పును వాటికి తగినటువంటి బాధలను ఇప్పటి వరకు అనుభవించేశావు. ఇక మీద వచ్చే కాలమంతా కూడా నీకు అంతా మంచిగా ఉంటుంది. నీకు మేలు చేసే విధంగా ఉంటుంది. అది నీకు అండగా ఉండి నీకు రక్షణగా కూడా ఉంటుంది. అందుకు నువ్వు దాన్ని ఈ స్థాయి నీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడు అని మాత్రమే మనసారా నమ్మాలి. ఆపదలు చెప్పే రావు కదా. ఆపదలు మనకు వచ్చేటప్పుడు సూచనలను నీకు నేను ఇస్తూ ఉంటాను. ఆపదలు చెప్పి ఎవరు కూడా చేయలేరు, ఎవరు కూడా లేరు. ఆపదలు అంటూ ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎవరు లేరని బాధపడని అవసరం అంతకన్నా లేదు. నీకు అన్నీ కూడా తల్లి, తండ్రి, గురువు, ఇక దైవం, స్నేహితుడు, స్నేహితురాలు, ఇక అన్నీ నువ్వు ఏ బంధంగా అయితే నన్ను భావిస్తున్నావో ఆ బంధం రూపంలో నువ్వు నన్ను చూసుకోవచ్చు. నేను నిన్ను ఏది కాదనను. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాను. నువ్వు నన్ను ఒక్క విషయం గుర్తుంచుకో. నీ ముందు నిన్ను పొగుడుతూ నీ వెనక ఎన్నో మాటలు అనేవారిని మాత్రం నువ్వు అసలు నమ్మొద్దు. వారికి నువ్వు ఏమాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వద్దు. కాబట్టి పొగడ్తలకు కానీ లేదంటే వారు వేసేటువంటి జిత్తుల మారిన వేషాలకు కానీ నువ్వు ఏమాత్రం కూడా పొంగిపోయి వారి ముందు అవకాశం ఇచ్చావు అంటే కనుక నీ లక్ష్యం వైపు నువ్వు పరుగులు తీయలేవు. అలాగే ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతావు. నువ్వు కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తేనే మంచి జీవితం వస్తుందని గుర్తుంచుకో. ఎప్పుడు కూడా ఒకరిపై ఆధారపడేటువంటి జీవితం నీకు అస్సలు వద్దు. అలాంటి జీవితాన్ని నీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించను కూడాను. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. అది నీకు జీవితానికి ఒక చెడు దిశగా మారుతుంది. కాబట్టి నీకు ఏదైనా కానీ సలహాలు ఇస్తాను. తప్పకుండా సలహాలు ఇవ్వాలి అంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించుకో. ఆ సలహాను నా వద్ద ఒకసారి చెప్పుకో. నీకు అంతకంటే మంచి అవకాశాన్ని కానీ మంచి సలహాని కానీ నీకు నేను తప్పకుండా అందిస్తాను. అది ఏ రూపంలోనైనా కావచ్చు. ఈ లోకంలో నీ వద్ద ఏమీ లేకపోవచ్చు. ఎంతమందికైనా కూడా పంచగలిగేటువంటి సంతోషం మాత్రం నీ చెంతనే ఉంటుంది. కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా రేపటి నుంచి జీవితంలో నువ్వు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనేది మంచి మంచి ఆలోచనలు చేసేది. నీ జీవితాన్ని నువ్వు కోరుకునే విధంగా మార్చేవారు నీ ముందే ఉన్నటువంటి అద్దంలో తప్ప ఇక లోకంలో ఎక్కడా కూడా కనిపించరు. అంటే నీ జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నట్లుగా మార్చుకునేది నీవు మాత్రమే. ఇక నీకు మంచి అవకాశం వచ్చిన తర్వాత, మంచి జీవితం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వద్దు. మనమే గొప్ప వాళ్ళమని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అలా అనుకుంటే భగవంతుడు మనకన్నా కూడా చాలా గొప్పవాడు. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం అసలు చేయకూడదు. మనం ఎప్పుడైతే నింపుకుంటామో అది మన గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వద్దు. ఇప్పుడు కూడా ఒకేలా ఉండు, ఒకే మనస్తత్వంతో ఉండు. నలుగురికి సహాయం చేయాలనుకునేటువంటి మనస్తత్వంతో ఉండు. ఆ మనస్తత్వమే, ఆ మంచితనమే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇక నీ దశ తిరగబోతుందని ఎందుకన్నానో తెలుసా? నీకు వచ్చేటువంటి ఆ అవకాశంతో ధనలాభం కానీ లేదంటే నువ్వు ఎన్నో రోజుల నుంచి అడిగినటువంటి నీ కోరిక కానీ ఏదైనా కానీ
నీ చెంతకు చేరి నువ్వు ఏదైతే అనుభవించాలని ఆశగా అడిగావో ఆ జీవితాన్ని, ఆ కలలు కంటున్నటువంటి అమూల్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను. మంచి తీపి కబురుతో ఈ సాయి నీ ముందుకు వస్తాడు. అది ఏ రూపంలోనైనా కావచ్చు. నేను వచ్చిన తర్వాత నా సలహా నువ్వు విన్న తర్వాత నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు. ఇప్పటి వరకు నీ మనసుకు బాధ పెట్టినటువంటి కష్టాలు కానీ, మనుషులు కానీ, ఎవరైనా కానీ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో. ఎందుకంటే వారు అలా బాధించడం వల్లనే నీవు ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని నీ లక్ష్యం వైపు అడుగులు వేశావు. ఏది ఏమైతేనే ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నిటినీ కూడా ఒక ముగింపు అయితే ఇక నుంచి నువ్వు పలకబోతున్నావు. ఎప్పుడు కూడా ఈ సాయి చెప్పినటువంటి సందేశాలను శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు నేను తెలుపుకుంటూ ఉంటాను. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా నేను మార్చబోతున్నాను. నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఈ రోజు వరకు నువ్వు నీ జీవితంలో కలలు కంటున్నటువంటి వాటన్నిటినీ సహకారం చేసుకోబోతున్నావు. నీకన్నిటికీ నీ కష్టాల నుండి వచ్చిన వాటికి కేవలం నువ్వు ఆనందంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి. ఇది మాత్రం సత్యం. నువ్వు నీ మనసును అదుపులో ఉంచుకో. అందుకు ఎంతో సాధన కూడా నువ్వు తప్పకుండా చేయాలి. లేకపోతే నీ మనస్సు మనల్ని కీలు బొమ్మలు చేసేలా, ఆటలు ఆడేలా ఒక ఆట బొమ్మలా చేస్తుంది. నీ మనసును దృష్టిలో మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకూడదు, కృంగిపోకూడదు. సమస్యే కదా అని తేలికపాటిగా తీసుకుంటే ఎంతటి పెద్ద సమస్యనైనా తప్పకుండా మనం ఎదుర్కొనగలము. సమస్యలు, కష్టాలు ఇవి కేవలం వస్తుంటాయి. కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఇలా దిగులు చెందుతూ ఉంటే కనుక ఎలా చెప్పు? అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలనే కానీ, నాపై నువ్వు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నాకు నీ గుండెల్లోనే స్థానం ఏర్పాటు చేసుకొని ఉంటాను తెలుసా? అసలు నీకు ఏం కావాలి చెప్పు? నేను వాడినటువంటి జోలినా, లేదా చాలా చిన్నదిగా అందరికీ కనిపించవచ్చు ఏమో, కానీ దానిలో ప్రపంచంలో ఉండేటువంటి సర్వం కూడా తప్పకుండా ఉంటుంది. ఆ జోలి చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ దానిలో ప్రపంచంలో లేనటువంటి విషయాలన్నీ కూడా దాగుంటాయి. మరి నా జోలిలో ప్రతిదీ కూడా ఉంటుంది. నన్నే నమ్మిన వారి కష్టం సుఖాలు, అలాగే వారి ప్రతి సమస్య నాతో పంచుకుంటూ నా సమస్యలన్నీ తీర్చు బాబా అని నా వెంట నడిచే వారిని నేను ఎందుకు వదిలిపెడతానని అనుకుంటున్నారు? అలా అనుకోవడం మీ భ్రమ అవుతుంది. అది కేవలం మీ భ్రమే కాదు, మీ మూర్ఖత్వం కూడా అవుతుంది. బాబా అసలు నన్ను పట్టించుకుంటున్నాడా, లేదంటే నా సమస్యలపై దృష్టిని సారిస్తున్నాడా అని ఎప్పుడు కూడా నువ్వు నా మీద అపనమ్మకంతో ఉంటున్నావు. ఎప్పుడు కూడా నా సమస్యలను, కష్టాలను అసలు ఆయన ఎప్పుడైనా కానీ ఆ పరిస్థితులను దాటించేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశాడా అని మీలో మీరే అపనమ్మకాన్ని పెంచుకోకండి. ఏదైనా కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారంగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా మీ దరికి నేను చేరుస్తానని ఎన్నోసార్లు చెప్పాను. నిన్ను నా వైపు అడుగులు వేసేలా చేసిన రోజే నీకు ఉన్నటువంటి భారం మొత్తం నేనే మోస్తున్నానని చెప్పాను కదా. ఇంకా గమనించకపోవడం అది నీ మూర్ఖత్వమే అవుతుంది. వేలు పట్టి మరీ నడిపించేటువంటి నీ తండ్రిని నేను, నీ గురువుని, అన్నీ నువ్వు అనుకుంటే ఆ బంధంలో నీకు నేను కొలువై తీరుతాను. నిన్ను వేలు పట్టి మరీ నడిపించేటువంటి నీ తండ్రి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి గొప్ప ప్రయోజకుడిని చేసిన విధంగా నువ్వు ఏ విధంగా అయితే బాబా అంటూ ఒక గురువుగా, ఒక తండ్రిగా నా వైపు అడుగులు వేశావో ఆ రోజు నుంచి నేను నీపైనే దృష్టి పెట్టి మరీ నిన్ను కాపాడుకుంటూ వస్తాను. ఆ రోజు నుండి నీ ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటూ, అలాగే నీ సమస్యల గురించి, అలాగే నీ సంతోషకరమైన లేదంటే దుఃఖమైన ప్రతీదీ కూడా నాతో పంచుకుంటూ వస్తున్నావు చూడు. ఆ రోజు నుండి నీ బాధ్యత మొత్తం నేనే స్వీకరించాను. ఇక నీకున్నటువంటి బాధ, సమస్య, కష్టం ఏదైనా కానీ ఈ రోజుతో తొలగించబోతుంది. ఈ గురువారం రోజున నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను నువ్వు వినాలనే కదా ఈ సందేశాన్ని నీకు నేను తెలియపరచడానికి వచ్చాను. రేపటి రోజున నువ్వు శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండు అని మరీ చెప్తున్నాను. ఆ శుభవార్త ఏదో కాదు, నువ్వు నీ మనసులో ఏది జరిగితే నీకు మంచి జరుగుతుంది, ఏ కష్టం నీకు తొలగిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవు అనేటువంటిదే ఆ శుభవార్త. అయితే ఇది కేవలం సందేశంతో మాత్రమే కాకుండా నీ జీవితానికి ఒక మంచి మలుపు తిప్పేందుకు ఈ శుభవార్త నీ జీవితంలో రాబోతుంది.
ఇది కేవలం ఒక సందేశం మాత్రమే కాకుండా నీ జీవితానికి అవసరమయ్యేటువంటి ఒక మంచి మాటగా గుర్తుంచుకో. వినే ముందు ఎప్పుడైనా కానీ అలా నమ్మకంతోనే విను. ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరం. అలాగే నేను చెప్పినటువంటి సందేశాలన్నీ కూడా నీ జీవితంలో చాలా సంతోషాన్ని, చాలా అపురూపమైనటువంటి మాటలను నీకు నేను అందిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నీ జీవితానికి సంబంధించినటువంటి మాటలే చెప్తున్నాను. నీ బాబా ఆజ్ఞ లేకుండా ఎప్పుడు కూడా నా మందిర దివ్య దర్శనానికి కూడా నువ్వు రాలేవు. అలాగే నా నామాన్ని కూడా నీ మదిలో ఎప్పుడు కూడా స్మరించలేవు. ఇది నా మాటగా గుర్తుంచుకో. నా ఆజ్ఞ మేరకు నేను నా దర్శనానికి ప్రతిరోజు కూడా ఇష్టపూర్వకంగా పిలుస్తున్నాను. ఇక నీకు పత్రాలతో కూడినటువంటి కొంత పని ఆలస్యం అవుతుందని చాలా రోజుల నుండి నువ్వు చింతిస్తూ వస్తున్నావు కదా. తప్పకుండా నువ్వు అనుకుంటున్నటువంటి పని ఏదైనా కానీ నీకు తప్పకుండా లభించి ఆ పనిలో నువ్వు మద్దతు పొందేలా, ఆ పనిని నువ్వు విజయవంతం చేసేలా నీకు నేను తప్పకుండా అనుగ్రహిస్తున్నాను. నువ్వు ఏది కోరుకున్నా సరే తక్షణమే నీకు జరిగేలా అందించే బాధ్యత నాది. ఎప్పుడు కూడా నువ్వు చింతిస్తూ బాధపడద్దు. ఆ సమస్యకు అంతం ఉందా లేదా అని అనుకోవద్దు. సమస్య నాకు తీరుతుందా లేదని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. చాలా రోజుల నుండి చింతిస్తూ ఉన్నావు కదా. అలాగే నీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా త్వరగా నేను గుర్తించాను. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే మార్గాన్ని నీకు తప్పకుండా ప్రసాదించి నువ్వు జీవితంలో ఒక ఎదురు చూసేటువంటి ధనలాభాన్ని కూడా నీకు తప్పకుండా నేను అనుగ్రహిస్తాను. అందుకు తగినటువంటి పరిష్కారం కూడా నీ ద్వారానే కనుక్కున్నటువంటి గొప్ప సూచన తెలియజేయబోతున్నాను. తద్వారా విజయం తప్పకుండా నీదే అవుతుంది. కాస్త ఓపికగా వేచి చూడు. అంతగా నిరాశ చెందొద్దు. క్షణకాలంలో కూడా ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి నీకు ఉన్నటువంటి స్థితిని ఇప్పుడు చూసి నువ్వు బాధపడిన అవసరం లేదు. మరలా రేపు ఇలాగే ఉండబోతుందని కూడా కంగారు పడిన అవసరం అంతకన్నా లేదు. దిగులు పడొద్దు. నేను నీ ప్రార్థనలన్నీ కూడా వింటున్నాను. అలాగే నీ సమస్యను వింటున్నాను. జీవితం కష్టమైనదే అని ఒప్పుకుంటాను. చాలా సవాళ్ళు మీకు ఎదురుపడుతూ ఉంటాయి. ఆ కష్టాలన్నిటినీ ఎదుర్కొన్నవాడే విజయం ఖచ్చితంగా సాధించగలడు. ఎన్నో చీడపురుగులు అలాగే ముళ్ళు నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో నీకు తారసపడుతూ ఉంటాయి. నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోవడం. ఒక చెట్టు వేర్లు చాలా దృఢంగా ఉండాలి అంటే ఎంతగానో తెలుసా? మట్టి నుండి కూడా వేరు చేయలేనంతగా. అలాగే నీ మనసు కూడా అంతే దృఢంగా ఉండాలి. ఎన్ని కష్టాలు సమస్యలు నీ ముందున్నా కూడా నీ మనసు మాత్రం చలించకుండా నిశ్చలంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నాపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినప్పుడే జరుగుతుంది. ఎక్కడ ఉండి పిలిచినా కూడా పలుకుతాను. నువ్వు ఎక్కడ ఉండి నా నామాన్ని స్మరించినా కూడా నేను వింటాను. అలాగే నా రూపాన్ని చూసినా కూడా నీకు అక్కడే నేను ఆర్తితో అడిగితే అసలు ఈ బాబా ఇవ్వనిది అంటూ ఏదైనా ఉంటుందా? అది నా భక్తులకు తప్పకుండా తెలుస్తుంది. అది నా భక్తులకు మాత్రమే, నన్ను నమ్మినటువంటి వారికి మాత్రమే ప్రత్యేకించి మరీ నేను చెప్పుకునే అవసరం లేదేమో. అయితే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కొంత మార్పు చేర్పులు వస్తాయి. ఇంకా కొందరితో అయితే కాస్త ఆరోపణలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాస్త మృదువుగా మాట్లాడి ఇతరుల మనసును జయించాలి. అలాగే ఆ పోరాటంలో నేను ఒంటరిగా ఉన్నానని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే నీ స్థాయి లేనటువంటి ప్రదేశం అంటూ ఎక్కడైనా ఉంటుందా? నువ్వు పిలవాలనే కానీ ప్రతి రూపం కూడా నా రూపమే. అడుగడుగునా కూడా ఈ సాయి లీలలు నీకు అనుభూతిని ఇస్తాయి. నీ సాయి నీతోనే ఉన్నాడని నమ్మితే నువ్వు ముందుకు సాగిపో. నేను నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, శక్తిని ఇస్తాను. అలాగే సమస్య నుండి బయటపడేటువంటి గొప్ప తెలివితేటలు ఇస్తాను. సమయస్ఫూర్తితో గెలిచేటువంటి చాతుర్యాన్ని ఇస్తాను. మిమ్మల్ని మీరు కనిపెట్టుకొని ఉండేటువంటి ఈ సాయి మీకు నాకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో తెలుసా? కేవలం ప్రేమ, భక్తి, నమ్మకం. ఇవి ఇస్తే చాలు. అంతేకాని ఆర్భాటమైనటువంటి హంగుతో కూడినటువంటి పూజలను ఈ సాయి స్వీకరించడు. నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నమ్మకాన్ని మాత్రం ఇస్తే చాలు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని అంటారు కదా. ఈ జనన మరణాల మధ్య జీవితం అదంతా తేలికైనది కాదు. ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కూడా ఇప్పటి వరకు కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ వాటన్నిటినీ భరిస్తూ వచ్చావు. ఇక నీకు మాత్రం ఎప్పటికీ కూడా కష్టం అనేది రానివ్వకుండా నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరిచే విధంగా ఒక మంచి అవకాశం అయితే నీ తలుపు తట్టబోతుంది. ఆ అవకాశంతో నీకు ఉన్నటువంటి సమస్యలు కానీ, నీ కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగవుతాయి. తద్వారా నీ విజయం, నీ జీవితం మరల ఎంతో సంతోషంగా, ఆనందమయంగా
కొనసాగుతుంది. ఇక నిజం చెప్పాలంటే నీ కష్టాల నుండి నిన్ను గట్టెక్కిస్తున్నాననే కానీ ప్రతీదీ కూడా నీకు నేను నీ విజయాన్ని పొందే మార్గాలను అన్నిటినీ తప్పకుండా చూపిస్తాను. ఇక నుండైనా నిశ్చింతగా ఉంటావు కదూ, నేను నీతో ఉన్నానని పూర్తిగా విశ్వాసంతో ఉంటావు కదూ, అలాగే నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయని ధైర్యంతో ఉంటావు కదూ. నీకు చక్కని జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటువంటి మంచి ఉద్యోగం తప్పకుండా నీ చెంతకు రాబోతుంది. నీకు లభించేలా చేస్తాను. చివరిగా నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ఎప్పుడు కూడా నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండు. ప్రతి పనిలో కూడా అమ్మకు పిలిచి అమ్మను ఆశీర్వాదం ఉంటేనే కదా ఏదైనా కానీ పెద్ద సంకల్పమైనా కూడా తప్పకుండా నీకు సిద్ధిస్తుంది. ఇక సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువైపోతుందని నేను అర్థం చేసుకోగలను. నీకున్నటువంటి ఆందోళన కానీ భయాలు కానీ అన్నీ కూడా పక్కన పెట్టు. తద్వారా చేయవలసినటువంటి పని ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. తప్పకుండా నీ చెంతకు నువ్వు అనుకున్నటువంటి కోరిక ఇచ్చే బాధ్యత నాది. నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? శ్రద్ధ సబూరీలను అలవరుచుకొని జీవితం మొత్తం సంతోషంగా ఉంటే చాలు. ఈ బాబా నీకు ఏ పని ఇచ్చినా కూడా నువ్వు చేసేటువంటి కష్టంతో వచ్చే ఆనందం నీకు ఏ విధంగా ఉంటుందో నువ్వు తప్పకుండా అనుభూతిని తప్పకుండా పొందుతావు. ఆలస్యమైనా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా నీ ప్రథమ కర్తవ్యం. కాబట్టి నీకు నేను తప్పకుండా విజయాన్ని అందించే తీర్చుతాను. రేపు గురువారం రోజు నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త కోసం సిద్ధంగా ఉండు అని బాబాగారు అయితే మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు అందించినందుకు మనకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపటి చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.